మొన్న 24వ తేదీ హైకోర్టు జగన్ కు బెయిల్ ను నిరాకరించిందని తెలిసిన రోజు సాయంకాలం అత్తమ్మ నా దగ్గరకు వచ్చి ఏడ్చారు. ఈ కష్టాలు చూడమని మీ మామ నన్ను వదిలి వెళ్లాడమ్మా అని అత్తమ్మ అన్నారు. జగన్ కు డిగ్రీలో కూడా నేనే అన్నం తినిపించేదానిని, ఎంతో అపురూపంగా చూసుకున్నానమ్మా నా కొడుకుని అని అత్తమ్మ అన్నప్పుడు నాకెంతో బాధ అనిపించింది. అత్తమ్మ చాలా వరకు ధైర్యంగా ఉంటారు, నిబ్బరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. మామ చనిపోయిన తర్వాత తన మనసులో ఏమున్నా బాధ ఉన్నా ఎప్పుడన్నా కొడుకు దగ్గరో కూతురు దగ్గరో తన బాధను పంచుకుంటారు తప్ప పెద్దగా భయపడరు. చాలా బాధ అనిపించింది. జగన్ వాళ్ల పెద్దమ్మ కూడా చాలా ఏడ్చారు ఆ రోజు. బాబు ఎప్పుడు వస్తాడమ్మా ఇంటికి అని. నా మటుకు నేనైతే ఇన్ని కుట్రలు జరుగుతున్నా జగన్ కు ఇన్ని రోజులు దూరంగా ఉన్నా బతికే ఉన్నానంటే దేవుని దయ అనుకుంటా. ఎంత ధైర్యపరుచుకుందామనుకున్నా, ఎంత మనకు మనం సర్ది చెప్పుకున్నా మనసు మాట వినదు. అంత కృంగిపోయినా ఇంకా బతికే ఉన్నానంటే దేవుని దయనే. రాజకీయ లబ్ధి కోసం ఎంతవరకైనా దిగజారే మనుషులను చూస్తున్నాం. మంచితనానికి ఇంకా చోటు లేదా అని అనిపిస్తుంది. తెలుగుదేశం పుట్టడమే కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తూ పుట్టిన పార్టీ. కానీ 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ టీడీపీ కలిసి పనిచేయడం చూశాం. ఈ రోజు కాంగ్రెస్ టీడీపీ కలిసిపోతాయి అని పత్రికల్లో రాయడం చూస్తున్నాం. ఆ పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ గారి ఆత్మ ఎంత క్షోభిస్తూ ఉంటుందో. ఆయన ఏ తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పార్టీని పెట్టారో అదే పార్టీ వారు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పాద పీఠాల దగ్గర తాకట్టు పెడుతున్నారు. కొన్ని వార్తాపత్రికలు కూడా అంతే. మొదటి నుంచి కాంగ్రెస్ కు బద్ద శత్రువుగా పరిగణించబడే ఒక పత్రిక నేడు కాంగ్రెస్ ను వెనకేసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కలికాలం కాబోలు అధికారమే పరమావధిగా పనిచేస్తున్న పాలక విపక్షాలను చూస్తున్నాం. ఎవరైనా అడ్డం వస్తే జైలు పాలు చేస్తారు, అధికారులను పంపి వారిని బెదిరిస్తారు. అది జగన్ కావచ్చు, అసదుద్దీన్ గారు కావచ్చు, పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలు కావచ్చు. రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ఈ అధికార దుర్వినియోగం కింద మూలుగుతూ ఉంది. దేవుడు మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడో, ఎప్పుడు దృష్టి పెడతాడో అని నాలాంటి వారు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. వైఎస్సార్ గారు ఒక్కరు లేకపోతే జీవితాల్లో ఎంత తేడా వచ్చిందో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ చెబుతారు. మొన్న వాయిలాడు రవి కూడా వైఎస్సార్ వంటి లీడర్ లేక మాకు ఈ సమస్యలన్నీ వచ్చాయని అన్నారని పేపర్లో చూశాం. దేవుడు ఆయనకిచ్చిన అవకాశాన్ని ఆయన నిండు మనసుతో ప్రజలకు మేలు చేయాలని సంకల్పించారు. అందుకే దేవుడు ఆయన పాలనను ఆశీర్వదించాడు. తన పాలనలో ఎవరికి ఏం కష్టం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చేవారు ఆయన. కానీ ఇప్పటి నాయకుల ధ్యాసంతా పక్కన ఉండేవారిని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఎలా కిందికి లాగాలి అనే. ఇప్పటి ప్రభుత్వం ఖబర్దార్, నా చేతిలో అధికారం ఉంది అనే భయం పుట్టిస్తోంది. అందుకే ప్రజలు వైఎస్సార్ గారు లేకున్నా ఆయనను కోరుకుంటున్నారు. ఆయనే అసలైన నాయకుడు అంటున్నారు. ఇప్పుడున్న నాయకులు ఎప్పుడు దిగిపోతారా, ఎప్పుడు మంచి నాయకులు వస్తారా అని అనుకుంటున్నారు. దేవుడు త్వరలోనే మనలో కష్టాల్లో ఉండే ప్రతి ఒక్కరిని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని దర్శించాలని, జగన్ను బయటకు తీసుకురావాలని, సుఖ సంతోషాలను, ప్రేమ సమాధానాలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. వైఎస్ భారతి, వైఫ్ ఆఫ్ వైఎస్ జగన్.